వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ మోడ్ 90. ఈరోజు అయితే మనం బ్లాక్స్ ఫ్రూట్స్ అయితే ఆడుతున్నాం. అది కూడా పార్ట్ టూ అయితే చేస్తున్నాం గైస్. అది కూడా అంటిల్ సెకండ్ సి వరకు పార్ట్ 2 పార్ట్ 3 అట్లా చేస్తూనే ఉంటున్నాం. మీరు ఇంకా ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు ప్లీజ్ చేయండి. అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. క్వెస్ట్ అయితే తీసుకోవడం మర్చిపోయినా నేను. క్వెస్ట్ అయితే తీసుకుని వాళ్ళని వెళ్ళి చంపేద్దాం. జస్ట్ గ్రైండ్ చేస్తే చాలు గైస్, మనం వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలో అయితే ఫ్రూట్ అయితే పక్కా స్పిన్ చేస్తాం గైస్. అమ్మ వాళ్ళు అక్కడెక్కడికో వెళ్ళిపోయారు. వీళ్ళందరం చంపాలి. వీళ్ళు నలుగురిని చంపాలి. లైట్ ఫాస్ట్ వచ్చేసి 101. ఇంకా 9 వస్తే చాలు గైస్, మనకి న్యూ స్కిల్ అవైలబుల్. 102 లైట్ మాస్టరీ. వీడైతే పుట్టిండు ఫస్ట్. నెక్స్ట్ తీసుకొచ్చింది. వీళ్ళ చంపేస్తే మనం లెవెలప్ అవుతాం. పక్క అవుతుంది లెవెలప్. ఇంకా ఇడొక్కడ ఉంది. వన్ లెవెల్ అయితే అయ్యాం గైస్ మనం. నెక్స్ట్ క్వెస్ట్ తీసుకుందాం పైకి వెళ్ళి. మళ్ళా దీని తర్వాత డైరెక్ట్ ప్రిజన్ అనుకుంటా గైస్, నాకు తెలిసి ప్రిజనో లేకపోతే వేరే. ఎస్ గైస్, మనం ఇప్పుడు ఫ్రూట్స్ స్పిన్ చెయ్యొచ్చు అనుకుంటా, ఎందుకంటే 50 కదా. ఈ క్వెస్ట్ ఒక చేసేసి వెళ్ళిపోదాం. వద్దులేండి, డైరెక్ట్ వెళ్ళి చేసేద్దాం. ఫ్రూట్ ఏమొస్తా చూడు. మీకేమైనా ఫస్ట్ సీడ్ తెచ్చుకుంటే ప్లీజ్ గైస్ చెప్పండి నాకు ఎక్స్పీ చేయడానికి. నేను ఏదో ఫ్రూట్ పాడేసింది. ఓకే, బ్లేడ్ స్టోర్ చేసుకున్నాం. బ్లేడ్ కూడా మంచిది గైస్, దాని M1 ఇంకా బాగుంటుంది. ఓకే, ఫ్రూట్స్ స్పిన్ చేయొచ్చు. లైట్ ఫ్రూట్ వచ్చింది గైస్ మళ్ళా. చా anyone want LIGHT light FRUIT ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం. 3 లైట్ ఫ్రూట్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర. ఇంకోటి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఒకటి, లోపల స్టోర్ చేసుకున్నది ఒకటి, ఇప్పుడు ఇంకొకటి. అడిగినా ఎవరన్నా వస్తే ఇద్దాం.
లెవెల్కి లైట్ ఫ్రూట్ గైస్ ఇది. వీడు తింటాడు. ఓకే వీడికి ఇద్దాం. ఆడు కూడా ఈ లైట్ ఫ్రూట్ యూస్ చేస్తాడు. ఓకే వాడికైతే ఇచ్చేసినాం గైస్. వాడు కూడా లైట్ ఫ్రూటే యూస్ చేస్తున్నాడు. కొంచెం చెప్పలే వాడు కూడా ఈ లైట్ ఫ్రూటే యూస్ చేస్తుంది గైస్. పర్లేదు గైస్ అయినా, ఎందుకంటే స్టోర్ చేసుకున్నా వాడు వేరే ఫ్రూట్ తిన్నా మళ్ళీ అదే తినచ్చు. వేస్ట్ ఫ్రూట్ తిన్నా ఇప్పుడైతే వెళ్ళి మన గ్రైండ్ అయితే స్టార్ట్ చేద్దాం. నో ఇంకా స్టార్ట్ అయితే చేసినాం గైస్. లెవెల్ 163 మనం వెళ్తే ఇప్పుడు. లైట్ ఫ్రూట్ వచ్చేసి గ్రైండింగ్కి చాలా బెస్ట్ గైస్. అందుకనే నేను ఆల్రెడీ ఒకటి స్టోర్ చేసి ఉంచుకున్నా, ఏమన్నా అవసరం వచ్చినప్పుడు తినచ్చని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫాల్కాన్ బై మిస్టేక్ తినేసిన, తర్వాత మళ్ళీ లైట్ ఫ్రూటే తినేసి దాన్ని వదిలేసి, అప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది. ఫాల్కన్ కూడా బెస్ట్ గైస్, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఫాల్కన్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. కానీ అంతనే ఏం కాదు, కొంచెం వేస్ట్ అంతే. క్రియేషన్ వచ్చేసి నేను సెకండ్ సీలో తిన్నాను అయితే అనుకుంటున్నాను గైస్, లేకపోతే ట్రేడ్ అన్నా చేయాలి సెకండ్ సీలో. ఓకే ఇప్పుడైతే పుట్టిండు. వీళ్ళ ముగ్గురినైతే చంపేద్దాం గైస్ ఫస్ట్. ఏరు వీళ్ళు. ఓకే గైస్ వీళ్ళనైతే చంపేద్దాం ఫస్ట్. ఓకే వీడున్నాడు. ఓకే వీడొక్కడే ఉన్నాడు గైస్. రేంజింగ్ డేమాన్. ఎస్ మన ఫ్రెండ్ అయితే జాయిన్ చేసింది గైస్. వీడు మన సబ్స్క్రైబర్ గైస్. Bro, I already tiger to someone. రేంజింగ్ డీమన్ అయితే మనకి జాయిన్ అయ్యిండు. రాయిస్టారా గైస్, వీడోడు రాయిస్టార్ అని పేరు ఎత్తుకుండు ఫ్రీ ఫైర్ది. కానీ ఫ్రీ ఫైర్ రోబ్లాక్స్ మీద అయితే చాలా చిన్నది గైస్. పీపుల్ ఎక్కువగా ఫ్రీ ఫైర్ ఆడుతుండ్రు, కాకపోతే రోబ్లాక్స్ వచ్చేసి బెటర్ ఫ్రీ ఫైర్ అంటే. ఫ్రీ ఫైర్ వేస్ట్ గైస్ అన్నీ అయితే. నార్మల్ అది పీవీపీ అందులో, ఇదైతే పీవీపీ చేయొచ్చు, గ్రైండ్ కూడా చేయొచ్చు. నేనైతే బెస్ట్ ఈ రోబ్లాక్స్ అనుకుంటున్నా గైస్. మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి, రోబ్లాక్స్ బెటరో ఫ్రీ ఫైర్ బెటరో. ఈ కిల్ అయితే దొంగతనం చేసేది.
మనం ఏం వాడుతున్నామో అంటే సేమ్ గ్రూప్లో ఉన్నాం, అందుకనే మనం వాడిని పీవీపీ చేయలేము. లేకపోతే వాడు పీవీపీ ఎనేబుల్ చేయలేదండి. సేమ్ టీమ్. మన లైట్ మాస్టర్ వచ్చేసి 1 ఎస్ మనం వీళ్ళు పీవీపీ చేయొచ్చు. మన హెల్త్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, లేకపోతే చంపేదును. మనం ముగ్గురినే చంపినాం, వాడు ఎన్ని చంపిండో వల్ల. నాకు తెలిసి వాడు మనకంటే ఎక్కువ లెవెల్. ఓకే గైస్, వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు